ఇషుకారుడు అంటే బాణములు తయారు చేసేటటువంటి వాడు. బాణం తయారు చేయడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే నారాచ బాణములు అని ఉంటాయి కొన్ని, వాటిని ఒక వెయిట్తో తయారు చేయాలి, ఒక బరువుతో. కొన్ని బాణాలు ఉంటాయి వాటి మీద అభిమంత్రిస్తారు, అంటే అస్త్రప్రయోగము అంటారు. అటువంటివి చేసేటప్పుడు ఒక రకంగా వాడతారు. భయంకరమైనటువంటి విరోధితో యుద్ధం చేయడానికి ఒక రకం బాణాలు వాడతారు. ఇవి దేనికి తగినట్టు దానికి ఆ బరువు, ఆ తేలికతనం అలా ఉండేట్టుగా కొన్ని అర్ధచంద్రాకారంగా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఉంటాయి. వెనకాతల ఈకలు కట్టాలి. ఈకలు కట్టవి సంధించేటప్పుడు ములికిరిగిపోయిన బాణాలు పెట్టేశారు అనుకోండి, ఏదో అగ్గిపుల్లకి చివర భాస్వరం లేని అగ్గిపుల్లలు అగ్గిపెట్లో పెట్టేసినట్టు, తీరావాడు ఆ బాణం తీసి ఇలా అనేటప్పటికీ కిందకు ఊడిపోతుంటుంది. లేకపోతే అది పదునుగా ఉండి ఇంటి నారి తెగిపోయింది అనుకోండి, వాడు ఇంకో నారి కట్టే లోపల అవతలవాడి బాణం వచ్చి వీడి మీద పడిపోవచ్చు. కాబట్టి బాణం తయారు చేసేవాడు ఎంత శ్రద్ధగా ఉండాలంటే, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేటటువంటి వాడికి బ్యాట్ తయారు చేసేవాడంత జాగ్రత్తగా ఉండాలి. హ్యాండిల్ లూజ్గా ఉన్నదాన్ని ఫిట్ చేసి ఇచ్చేసాడు అనుకోండి, వాడు 4 కొడదామని గట్టిగా స్ట్రోక్ కొట్టేటప్పటికి బ్యాట్ ఊడిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోతాడు ఈయన? అది విన్నింగ్ స్ట్రోక్ అయి ఉండొచ్చు, అది ఒకే 1 బాల్ లెఫ్ట్ 2 బాల్స్ రిక్వైర్డ్, కానీ ఆయన కొట్టేటప్పటికి హ్యాండిల్ ఊడిపోయింది. ఎందుకంటే ది కంట్రీ హ్యాస్ లాస్ట్ ది మ్యాచ్, పోయిందంతే. జయాపజయములు అవతలవాడి అశ్రద్ధ చేత పోయింది. ఇషుకారుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి బాణాన్ని చేసేటప్పుడు. కాబట్టి ఎంత శ్రద్ధగా చేశాడంటేట, ఆయన అలా వెళ్ళిపోతున్నారు దత్తాత్రేయ స్వామి వారు. బాణములు తయారు చేసే వ్యక్తి బాణాలు చేస్తున్నాడు. చేస్తుంటే అటుగా మహారాజా వారు అంబారీ ఏనుగు మీద వెళ్ళిపోతున్నారు. మహారాజాధిరాజ రాజప్రతాప చండ ప్రచండ రణరంగ మార్తాండ 3 రాయల గంట జగదొబ్బగండ అని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ముందు పరివారం వెడుతోంది, ఇంతమంది వెడుతున్నారు. ఈ బాణాలు చేసే వ్యక్తి ఇలా చూడలేదు, అలాగే దీక్షతో బాణం చేసుకుంటున్నాడు. ఇన్ని వినపడుతున్నాయి, ఇన్ని ఘీంకారాలు వినపడుతున్నాయి, ఇన్ని మధ్యలు వినపడుతున్నాయి, ఇలా తలెత్తలేదు. ధ్యానము చేసేటటువంటి వాడు ఎలా ఉండాలో నేను ఇషుకారుణ్ణి చూసి నేర్చుకున్నాను.